హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి యాలగడ్డ. మీరు ఇంతలా ఉన్నారు, బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామిని మొత్తానికైతే కానీ ఇంకా మేము చెప్పాం కదా ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం స్వామి కొండకి వెళ్తాడని చెప్పేసి స్వామి కొండకి వెళ్తాడం అయితే వచ్చేసింది. ఈ సునుగుల్లోకి అయితే మేము వచ్చేసినాం. పొద్దున్న 6:40కి వచ్చేసినాం ఫ్రెండ్స్. చూశారు కదా ఎంతమంది స్వాములు ఉన్నారంటే 36 మంది స్వాములు ఉన్నారు. వాళ్ళకల్లా ఇరుముడులు ఎత్తాలి. ఇంకా అక్కడ మటుకు గురుస్వాములు ఇంకా కూర్చొని గురుములు ఎత్తున్నారు. ఇక్కడ తప్పెట్లు, మేళాలు, ఇంకా చాలా సందడిలో బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా అక్కడ గుడి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అలంకరించినాడో. మా స్వామి అయితే కానీ పొద్దున 6:40కి మేము వచ్చినాము. స్వామి అయితే కానీ 4:30కి వచ్చేసినాడు. ఇంకా ఉండాలి కదా ముందుగానే అని చెప్పేసి మా ఇంట్లోకి వచ్చి గురుస్వామి వచ్చి స్వామిని ఇరుముడి సరుకులు అందుకు తీసుకొని వచ్చేసి ఇక్కడ పళ్ళెం పెట్టేసి ఇంకా వెయిటింగ్ చేస్తున్నాడు స్వామి అయితే కానీ. ఇంకా భార్య స్వామి ఉండాలంటారు కదా, తల్లి స్వామి. కానీ ఇంకా మేము కూడా వచ్చేసినాం ఫ్రెండ్స్ తొందరగా రావాలంటే. కానీ మాకు కొంచెం లేట్ అయ్యాక ఇంకా పిల్ల స్వాములు ఉన్నారు కదా, వాళ్ళ కన్యస్వాములు అంటారు కదా, కన్యస్వాములని ఫస్ట్ కూర్చోబెట్టండి అని అదిగోండి చూడండి ఇరుముడి కడుతున్నారు. ఇంకా మీకు చూపిస్తాను. బాగుంది ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి మాల అంటే ఏమో అనుకున్నాను నేనైతే కానీ. ఇంకా భవానీ మాల అనుకున్నట్టే అనుకున్నా, కానీ అయ్యప్ప మాల కంటే భవానీ మాల కంటే ఏ మాలలకైనా కూడా అయ్యప్ప మాల చాలా నిష్ట, గొప్ప కూడా చాలా. ఇంక ఇక్కడైతే గాన ఇంకా వాళ్ళు తెచ్చిన ఇరుముడి సామాన్లు, బియ్యము, టెంకాయలు అన్నీ మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే గాన ప్రతి ఒక్కటి తీసుకురావాల్సింది, ఏది లేకుండా గుర్తు తెచ్చుకొని చూసుకొని తెచ్చుకోవాలి. ఇంకా ఇక్కడైతే గాన పూలదండలు, తులసి మాలలు, పూలు మామూలుగా అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా సందడిగా ఉంది. మొత్తానికైతే గాన అయ్యప్ప స్వాములు కొండకెళ్ళడం అంటే చాలా గొప్పగా, మా ఊర్లో అయితే కానీ ఎక్కడ చేస్తారో తెలియదు కానీ మా ఊర్లో అయితే చాలా గొప్ప. ఆల్మూరులో అయితే ఒక విషయం ఏంటంటే అది నేను వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే కానీ కొంచెం చుట్టాలు వచ్చినారు కదా, వాళ్ళకి లేట్ అవుతుంది అన్నానికి టిఫిన్కి అని చెప్పేసి నేను టిఫిన్ చేయడానికి పిలుచుకొని వచ్చి వాళ్ళకి టిఫిన్లు అదే మంచి మర్యాద అన్నీ చూసుకున్నాక ఇక్కడ వీడియో తీయలేకపోయినాను. ఇంకా స్వామి అంటావా ఇరుముడు ఎత్తుకున్నాక ఇంకా రానికి ఉన్నదు. ఇంకా స్వామి గుళ్ళోకి వచ్చినా అంటే ఇరుముడి సరుకులు తీసుకొని గుళ్ళోకి వచ్చినా అంటే స్వామికి తీయనికి వీలు ఉండదు. కానీ నేను తీద్దామంటే నాకు ఇంకా చుట్టాలకు అన్నం పెట్టుకోనికి, టిఫిన్లు పిలుచుకోవడానికి ఒక్కదాన్నే కదా ఫ్రెండ్స్, ఎక్కడికి ఎంపలాడాలి, ఉండేది 2 చేతులు ఒక మనిషినే కదా. అందుకు వచ్చేసి వీడియో మిస్ అయిపోయినాను. చిన్నపిల్లలతో సాములు ఇంకా అందరు ఇరుముడులు ఎత్తుకొని వచ్చా ఉంటే సాములు అనేది అడ్డపడతారంట. పిల్లలు అనేది సాములకు అడ్డపడతారంట ఫ్రెండ్స్. చాలా బాగుంటుందంట. ఆ వీడియో మిస్ అయిపోయినానని చాలా బాధగా ఉంది. కానీ ఎవరైనా తీసింటే ప్రతి ఒక్కరిని అడిగి నేను ఆ వీడియో పెడతాను. మా సైడ్ అయితే ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా బాగున్నది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కానీ చూడండి మా స్వామి ఇరుముడు ఎత్తుకొని గడ్డకు అయితే వచ్చేసినాడు. అయితే మాకైతే ఏమనిపించలే, కానీ కొంతమంది చాసరిక పడతారు. ఎందుకంటే ఆ ఇరుముడి ఎత్తుకొని బియ్యము ఇంకా చాలా రకాలు దాంట్లో వేసి తలపై పెట్టుకున్నాక అసలు దేవుడే నెత్తి మీద కూర్చున్నట్టు ఉంటుందంట వాళ్ళకి. చూడండి మనిషిని పట్టుకొని 3 చుట్లు ఇరుముడి నెత్తిన పెట్టుకొని గుడి చుట్టూ 3 సార్లు తిరగాలి. ఇంక ఇక్కడ ఈ సాములు అయితే ఇరుముడు ఎత్తుకొని పొద్దున్నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిలబడాలి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకు కూర్చొనికి కూడా ఉండదు. వచ్చిన చుట్టాలు మెల్ల దండలు వేసుకుంటూ జోలలో డబ్బులు వేసి ఇంకా అలా సాములంతా చూడండి. ఫస్ట్ చుట్టూ అయితే మా స్వామి అయితే తిరిగేసినాడు. ఇంకా మాతో పాటు మా పిల్లలు వద్దులే ఫ్రెండ్స్. మా చంద్రమ్మ అయితే కనుక ఆమె బాధ వద్దులే చెప్పుకుంటే తీరదు. ఇంకా మా చెల్లెళ్ళు వచ్చినారు, మా అమ్మ వచ్చింది, మా తమ్ముడు వచ్చినారు, మొత్తం వచ్చేసినారు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే కన్నా పూలదండలు, తులసి మాలలు ఎన్ని సందడి ఫ్రెండ్స్. చాలా బాగున్నది. ఇంకా ఇక్కడైతే కన్నా మా స్వామి రెండోసారి ఇరుముడు ఎత్తుకొని రెండోసారి గుడి చుట్టూ తిరిగినాడు. ఇంకా అక్కడ ఆ స్వాములు ఏంటంటే కన్నా పొద్దున ఇక్కడ నైట్ ఏం పిచ్చ చేసినారో తెలియదు, కానీ లాస్ట్ చుట్టూ అయితే అయిపోయింది మా స్వామిది. ఇంకా లాస్ట్ సారి దండ పెట్టుకొని ఇంకా పక్కా ఇరుముడి మట్టుకు చేతిలోనే ఉండాలంట, చెయ్యి కిందికి దించకూడదంట ఇరుముడి కానించి. ఇంకా మా చంద్రమ్మ మా స్వామి చుట్టూ తిరుగుతుంది. ఎందుకో ఏమో మళ్ళీ వాళ్ళ స్వామిని అంటే మా ఆయన స్వామిని అస్సలు ఇడసలేదు. ఇంక ఇక్కడ ఏంటంటే
మా బంధువులు, చెల్లెండ్లు, తమ్ముళ్ళు, మరుదుళ్ళు, అక్కగారు, బావగారు, అత్తగారు, మేనత్తగారు, ఇంకా పిన్ని గారు, వదిన గారు, ఇంకా వీళ్ళంతా వచ్చేసి చూడండి మా స్వామికి అయితే కానీ అస్సలు ముఖం కానరాకుండా దండలు అయితే కప్పేసినారు. తప్పదు కదా ఫ్రెండ్స్, మా స్వామికి మటుకు చాలా బాగున్నాయి. అది ఇంకా ఫోటోలు దిగేటోళ్ళు, ఫోటో తీసుకుంటాళ్ళు, వీడియో తీసుకుంటాళ్ళు. మా తమ్ముడు ఫ్రెండ్స్ అక్కడ దండ వేసి దండ పెట్టుకోయింది. ఇంక ఇక్కడైతే కానీ మా కొడుకు స్వామి ఇంకా మొత్తానికి అయితే కానీ ఇంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ప్రతి ఒక్కరు మా ఫస్ట్ సారి కదా వేసేది, మాల వేసేది మా అత్తమ్మ, అంటే మా స్వామి వాళ్ళ అమ్మ వేసేది. ఇంకా మా ఇదే కాదు ఫ్రెండ్స్, మా స్వామికి అయితే కానీ అస్సలు కాన్ రాకుండానే తల నిండా కప్పేసినారు. ఇంక ఈ పెద్దమ్మని చూసే ఉంటారు నా వీడియోలలో, చాలాసార్లు చూసింది మా ఇంటి పక్క మా పెద్దమ్మ. ఇంకా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, చిన్నలా పెద్దలా ఇంకా ప్రతి ఒక్కరు అయ్యప్ప మాల వేసినారు కాబట్టి ఆయనతో అయ్యప్పతో సమానమే కాబట్టి కాళ్ళు ముక్కుంటారు. ఇక్కడైతే కానీ నా తర్వాత అమ్మిన మా చెల్లెలు రెండో అమ్మి ఇంకా అట్లా వరుసాత వచ్చనే ఉంటారు చూడండి. ఆ వీడియో నేను తీసినట్లని అనుకుంటాను. మా చెల్లెలు, మా అమ్మ, ఇంకా మా చిన్న చెల్లెలు, ఇంకా వాళ్ళంతా. ఇంకా ఇక్కడైతే మా చంద్రం అయితే ఎందుకో ఫ్రెండ్స్ వాళ్ళ స్వామి చుట్టే తిరుగుతుంది. ఇక్కడ ఉంది చూడండి మా ఫ్యామిలీ. వాళ్ళని కొంచెం ఫోకస్ చేయలేకపోయినా. ఇంకా వీళ్ళంతా చూడండి ఫ్రెండ్స్ మాలలు ఎత్తుకొని ఇంక ఇలాగే ఉంటారు. మొత్తం 36 మంది స్వాములు ఎత్తుకున్నంత వరకు వెయిటింగ్ చేయాలా. ఇక్కడ మా చిన్న చెల్లెలు, చిన్న మరిది, ఇంకొక మరిది రాలేదు, ఇంకో లేటుగా వచ్చినాడు. ఆ మరిది మటుకు వీడియోలో పడాడు, ఎందుకంటే మొత్తం అయిపోయినాక వచ్చినాడు ఫ్రెండ్స్. కానీ చాలా సార్లు పడి ఉంటాడు చాలా వీడియోలలో. ఈ వీడియోలో అయితే కానరాలేదు. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వచ్చిన చుట్టాలు దండలు తీసుకొని ఇరుముడుల డబ్బులు వేసుకుంటూ సాములకైతే ఇంకా దండలు మోయలేకనే పాపం మా సామి చూడండి ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ ఇంకొకటి విషయం ఏంటంటే కదా, వీళ్ళు ఇలాగ చెప్తా మర్చిపోయినాను. నైట్ ఏం పిచ్చ చేసినారో తెలియదు, కానీ ఇంకా స్నానం చీకట్లో 4 గంటలకి స్నానం చేసిన తర్వాత గురుస్వామి చెప్పేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టొద్దని చెప్పినారా సాములకి. పాపం ఇంకా ఈ ఇరుముడులు ఎత్తుకొని అలా ఇంకా మా సామ్యాల్లోటివి పిల్లలకి, అంటే పిల్ల సాములకి చిన్న దండిగుండాయి స్వామి నీ మెల్లో నుమ్మలేవని చెప్పేసి పిల్లలకు చల్లనీకి ఇచ్చినారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కానీ అయ్యప్ప స్వామి బాగానే సాగిపోయినారు. ఇంకే ఇలాంటి వీడియోలు మంచి రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.